క్లాసులో అందరం ఎప్పుడెప్పుడు ఆడుకోవాలా అని ఎదురు చూస్తుంటే క్లాస్ లీడర్ మాత్రం ఎవరిని ఎప్పుడు పట్టించాలని కాచుకుని కూర్చునేవారు. క్లాస్ రూమ్ లో మాస్టర్ లేని టైంలో మాట్లాడిన వారి పేర్లు బోర్డు పైన రాసేవారు. ఎదురు తిరిగితే పేరు పక్కన +1, +2 అని రాసేవారు. ఇక సార్ కర్ర తీసుకురమ్మని కూడా వాళ్ళకే చెప్పేవారు. వారు ఎక్కడి నుంచి తెచ్చేవారు గాని సన్నని లేత కర్రలు తెచ్చేవారు. కొందరైతే దాచిపెట్టుకుని అడిగినప్పుడు ఇచ్చేవారు. ఇక అమ్మాయిలైతే మరీ ఘోరం. ఎగ్జామ్ పెడతారని చెప్పి మర్చిపోయినా, ప్రశ్నలు అడుగుతారని చెప్పి అడగకపోయినా మెల్లిగా సార్ ఈ రోజు ఎగ్జామ్ పెడతారని చెప్పారని గుర్తు చేసేవారు. అబ్బాయిలందరూ లోపల వాళ్ళని తిట్టుకునేవారు. ఇక ఎగ్జామ్ టైంలో అన్ని ఆన్సర్స్ తెలిసిన వారు జవాబు పత్రాన్ని దాచిపెట్టుకుంటూ ఆన్సర్స్ రాస్తే 1-2 ప్రశ్నలకే జవాబు తెలిసిన కొందరు ఆ జవాబులని ఒకరికొకరు చెప్పుకునేవారు. మాస్టర్ జవాబు పత్రాలు ఇవ్వడమే ఆలస్యం. అమ్మాయిలో ఒకరు అందులో 1 మార్కు కలపలేదు, కరెక్ట్ ఆన్సర్ రాసిన రాంగ్ వేశారు అంటూ ఏడుపు మొదలెట్టారు. 98 మార్కులు వచ్చిన అమ్మాయి ఆ 2 మార్కులు పోయాయని బాధపడితే 2 మార్కులు వచ్చిన అబ్బాయి మాత్రం ఆ మార్కులు ఎలా వచ్చాయని సంబరపడిపోయేవారు. కొందరికి మ్యాథ్స్ హోంవర్క్ రాయడమే అయ్యేది కాదు. కానీ మరి కొందరైతే తెలుగు, ఇంగ్లీష్, హిందీ చూసిరాతలు కూడా రాసేవారు. కొందరు నాకేమి ఎరగనన్నట్లు చేతులు చాచి దెబ్బలు తిని వచ్చి కూర్చునేవారు. మరి కొందరైతే కొట్టే సమయానికి చేతులు వెనక్కి తీసేసుకునేవారు. అప్పుడు మాస్టర్ కి మరింత కోపం వచ్చి చేయి పట్టుకుని మరీ కొట్టేవారు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే చాలా భిన్నం. కొట్టక ముందే ఏడ్చేవారు. వాళ్ళని కొట్టాలంటే మాస్టరే భయపడిపోయారు. ఏ పీరియడ్ ఖాళీగా ఉన్నా లెక్కల మాస్టరే దిగేవారు. మనం చేసిన తప్పులకు ఇచ్చే పనిష్మెంట్లు కూడా భలే ఉండేవి. గోడకు చింజీలు తీయడం సరదాగా అనిపించే రోజంతా ఎదురు చూస్తుంది దీనికోసం అన్నట్లు. చివరి పీరియడ్ రాగానే అందరం బెల్లవంకే చూసేవాళ్ళం. అటెండర్ అటువైపు వెళ్ళటం కనిపిస్తే చాలు బ్యాగులు సర్దేసేవాళ్ళం. క్లాస్ లో మాస్టర్ ఉన్నారన్న విషయం కూడా పట్టించుకోకుండా బెల్ల మోగగానే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. మీకు ఇంకా గుర్తున్నాయా?